ఈరోజు మార్కెట్ అయితే మనకి మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. అండ్ ప్రాఫిట్ ఎలా వచ్చిందో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మార్కెట్ చూసుకుంటే చాలా గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. అరౌండ్ చాలా అంటే ఒక 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. అండ్ ప్రీవియస్ డే హై బ్లాక్ కలర్ లైన్ ఉంది కదా, 25,301, అది ప్రీవియస్ డే హై అనమాట. ఎగ్జాక్ట్ ఇక్కడ అయితే సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఒక అప్ సైడ్ ట్రెండ్లో ఒక స్మాల్ కన్సల్టేషన్ కోసం అయితే వెయిట్ చేస్తాం. తర్వాత ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాం. వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే 5 మినిట్స్ హై అయితే మార్క్ చేసుకున్నాం 25,355. అండ్ లో ఇట్లా మార్క్ చేసుకున్నాం 25,303. ఓకే, మనం అనుకున్నట్టే ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే లో దగ్గర అయితే ఒక క్యాండిల్, సెకండ్ క్యాండిల్, 2 క్యాండిల్స్ గ్రీనే ఫామ్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. అక్కడైనా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ప్రీవియస్ డే హై దగ్గర. కాకపోతే కొంచెం ఇంకా కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేశాను అనమాట. ఇదే వెయిటింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కన్సల్టేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చిన్న కన్సల్టేషన్, లేదంటే 5 మినిట్స్ హై బ్రేక్ అయినా ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాం. మెయిన్ ప్రైస్ యాక్షన్ ఇట్లా చూసుకోవాలి. ప్రీమియంలో చూసుకున్నా కానీ ఎగ్జాక్ట్ 5 మినిట్స్ హై దగ్గరనే కన్సల్టేషన్ అయితే ఇప్పుడే ఫామ్ అవుతుంది. స్పాట్లో చూసుకుంటే 5 మినిట్స్ హై దగ్గర కాకుండా కానీ కొంచెం కిందనైతే ఫామ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కన్సల్టేషన్ అవుతున్న లెవెల్ వచ్చేసి 2 days 5 minutes 0.5 లెవెల్ అనమాట. ఫిబొనాచి 0.5 లెవెల్. స్కాల్పర్ మోడ్ అయితే ఆన్ చేసి పెట్టాను. వెయిటింగ్ ఫర్ ద ఎంట్రీ. ఓకే, కన్సల్టేషన్ బ్రేక్ అయ్యే క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. ప్రీమియంలో ఇట్లా బ్రేక్ అవుతుంది అండ్ స్పాట్లో ఇట్లా స్ట్రాంగ్ క్యాండిల్. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా. ఓకే, ఎంట్రీ తీసుకోవడంతో స్టాప్ లాస్ అయితే పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ 10 పాయింట్స్. మనము ప్రాఫిట్ గురించి కాదు ఆలోచించేది రెగ్యులర్గా అయితే మన మెయిన్ రిస్క్ అయితే మేనేజ్ చేసుకోవాలన్నమాట. రిస్క్ మేనేజ్ చేసుకుంటే ప్రాఫిట్స్ ఆటోమేటిక్ అయితే వస్తాయి. ఓకే, నౌ 600 ప్రాఫిట్. ఓకే, 700 గుడ్. ఓకే, 900. ఓకే, కట్ అయితే వేసేసా. 981 అయితే ప్రాఫిట్ బుక్ చేసాం ఈరోజు. జస్ట్ 1 క్యాండిల్ చూసారు కదా. ఇది ప్రైస్ యాక్షన్ ప్లస్ సెటప్ ప్లస్ కన్ఫర్మేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిటింగ్ అనేది పేషెన్స్ అనమాట. ఎంత ఒప్పుకుంటే అంత ముందుకైతే వెళ్దాం. ఓకే, దీంతో ఈరోజు అయితే డే క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.